నమస్తే నా పేరు తేజస్విని బీసీఎన్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు విశాఖలో ర్యాంప్ వాక్ తో అదరగొట్టిన అందగత్తెలు హైలైట్ గా నిలిచిన ఫ్యాషన్ దుస్తులు నిధుల్ని వైసీపీ ప్రభుత్వం దారి మళ్లించిందన్న కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని గుంటూరులో అభివృద్ధి పూర్తిగా నిలిచిపోయిందని ఆవేదన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వల్ల సినిమా ఇండస్ట్రీ బాగుంటుందన్న ఉండే ఎమ్మెల్యే రఘురామ గత ప్రభుత్వం సినీ పరిశ్రమను ఇబ్బందులు పెట్టిందని ఆరోపణ జంగారెడ్డిగూడెం పట్టణంలో విద్యార్థులకు బుక్స్ పంపిణీ ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వసతులు కల్పిస్తామంటూ చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ స్పష్టం విశాఖలో అందగత్తెలు మెస్మరైజ్ చేశారు ర్యాంప్ పై వాక్ చేస్తూ వయ్యారాలను వలకవేశారు క్యాట్ వాక్ తో అదరగొట్టిన భామలు తమలో దాగి ఉన్న అందాలను ఆరబోస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు సాగర్ తీరంలో ఓ హోటల్లో నిర్వహించిన ఈ ఫ్యాషన్ షో ఆకట్టుకుంది విభిన్న తరహాలో ఫ్యాషన్ దుస్తులను ధరించి హైలైట్ గా నిలిచారు ఫ్యాషన్ రంగంలో సత్తా చాటుతున్న బ్యూటీలు ర్యాంప్ పై అందాలతో సెగలు పుట్టిస్తున్నారు తమ వయ్యారాలతో ఆహుతులను అలరించి అదరగొట్టారు బయటను ఆ విజువల్స్ తెలుగు చేస్తామని ఇవాళ ఎవరు రాలేదు నేను వేస్తాను నువ్వు నాకు అదే ఓకేనా బాయ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ వైజాగ్లో 2012లో స్టార్ట్ చేసామండి. ఇట్స్ బీన్ 12 years జర్నీ. మేము జేడీ యాన్యువల్ డిజైన్ అవార్డ్స్ 2024 వైజాగ్ నోవోటెల్లో సెలబ్రేట్ చేస్తున్నామండి. సో ఎవ్రీ ఇయర్ స్టూడెంట్స్ ఏదైతే కాలేజ్లో నేర్చుకున్నారో ఒక అవార్డ్ ఫంక్షన్ కండక్ట్ చేసి సో దాంట్లో విన్నర్స్ సెలెక్ట్ చేస్తామండి. ఫ్యాషన్ డిజైనింగ్కి మీరు లాస్ట్ 10 years నుంచి చూస్తే విశాఖపట్నంలో చాలా గ్రోత్ ఎక్కువ ఉంది, ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయి, ఇండస్ట్రీస్ ఎక్కువ వస్తున్నాయి. టెక్స్టైల్లో కూడా చాలా ఆపర్చునిటీస్ రావడం వల్ల వైజాగ్ చుట్టుపక్కల విలేజెస్ నుంచి కూడా వచ్చి ఫ్యాషన్ డిజైనింగ్ నేర్చుకొని అది కూడా ఒక కెరియర్ లాగా డిగ్రీ ఇంటర్ ఎలా అయితే వాళ్ళు రెగ్యులర్గా చదువుతున్నారో ఇంజనీరింగ్ ఎలా చదువుతున్నారో సేమ్ ఫ్యాషన్ డిజైనింగ్ మీద కూడా అవగాహన రావడం వల్ల మా ఇన్స్టిట్యూట్ వైజాగ్లో 12 years నుంచి సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. అండ్ ఎవ్రీ ఇయర్ 10 years నుంచి వీఆర్ డూయింగ్ ది ఫ్యాషన్ షో టు ఎంకరేజ్ ది స్టూడెంట్స్. దీని రెస్పాన్స్ కూడా చాలా బాగుంది అండ్ స్టూడెంట్స్ కూడా ఎక్కువ దీని మీద ఇంట్రెస్ట్ చూపించడం వల్ల ఈ షోస్ ఇంకా ఎక్కువ చేయగలుగుతున్నాం.
కేంద్ర ప్రపంచ బ్యాంకు నుంచి వచ్చిన నిధుల్ని వైసీపీ ప్రభుత్వం దారి మళ్లించి దుర్వినియోగం చేయడంతో గుంటూరు నగరంలో అభివృద్ది పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఆవేదన వ్యక్తం చేశారు. గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో నిలిచిపోయిన అభివృద్ది పనులపై కలెక్టరేట్లో స్థానిక ఎమ్మెల్యేలు నసీర్ అహ్మద్, గళ్లా మాధవి, బూర్ల రామాంజనేయులు అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు. నగరంలో తాగునీరు సరఫరా, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, రహదారులు, ఇతర పనులకు కేటాయించిన 100 కోట్లను గత ప్రభుత్వం దారి మళ్లించి ఖజానా ఖాళీ చేసిందని ఆరోపించారు. అర్ధాంతరంగా నిలిచిన పనుల్ని వెంటనే ప్రారంభించి నగరవాసులకు కనీస సదుపాయాలు అందుబాటులోకి తీసుకొస్తామని ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు. ప్రాంతాల్లో ప్రధానమైనటువంటి సమస్యలు ఉన్నాయి. అందరూ కోరుకున్నది వాటర్, క్లీన్ డ్రింకింగ్ వాటర్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్స్, అదేవిధంగా గుంతలు పడ్డ రోడ్లు. ఇవి కాకుండా అడిషనల్ ప్రాజెక్ట్స్, పార్కులు కానీ, లేకపోతే వెజిటబుల్ కాంప్లెక్సెస్ కానీ, ఫ్రూట్ కాంప్లెక్సెస్ కానీ, ఇలా 4 కాంపోనెంట్స్ గా ఓవరాల్ మేజర్ ఇష్యూస్ ఉన్నాయి. ఇవన్నీ 1 by 1 తీసుకొని వాటర్ కానీ, అండర్ గ్రౌండ్ కానీ, వీటన్నిటికీ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ కొన్ని వచ్చినాయి. వరల్డ్ బ్యాంక్ ఫండ్స్ కానీ వాళ్ళు ఇవ్వాల్సిన డబ్బులన్నీ వాళ్ళు ఇచ్చారు. స్టేట్ గవర్నమెంట్ లో లాస్ట్ 5 years ఆ ఫండ్స్ డైవర్ట్ అవటం వల్ల, ల్యాక్ ఆఫ్ ఫండ్స్ వల్ల, అదేవిధంగా కాంట్రాక్టర్లకి ఉన్న గవర్నమెంట్ మీద నమ్మకం లేకపోవడం వల్ల చాలా టెండర్లు ఇన్కంప్లీట్ గా అయిపోయినాయి. సో వీటన్నిటిని రివ్యూ చేసి ఎక్కడెక్కడ ఆగిపోయినాయి, దానికి ఎవరెవరు కోఆర్డినేషన్ కావాలి. తర్వాత మేము పొలిటికల్ గా అధికారులు చాలా మంది మంచి వాళ్ళు ఉంటారు. అధికారులు వాళ్ళకి ఏంటంటే పొలిటికల్ కంపల్సరీస్ తోటి కొన్ని వాళ్ళు కూడా చేయలేరు. వీళ్ళందరికీ మేమేం చెప్పామంటే అధికారులకి పొలిటికల్ గా మేము అందరం కూడా ఒక తాటి మీద ఉంటాం. ఏమన్నా ఇష్యూస్ ఉన్నా కూడా అందరూ సమన్వయం చేసుకుందాం. మీరు కూడా అన్ని డిపార్ట్మెంట్లు ఈ సంబంధించినటువంటి ఏ డిపార్ట్మెంట్లు అయితే ఒక పని చేయాలంటే ఇన్వాల్వ్ అందరూ ఒకసారి కూర్చొని ఎవ్రీ మంత్ రివ్యూ పెట్టుకొని ఇష్యూస్ సాల్వ్ చేసుకొని ముందుకెళ్దాము. అదేవిధంగా ఫండ్స్ లేవు. ఇప్పుడు ఏ కార్పొరేషన్ లో చూసుకున్నా, ఎక్కడ చూసుకున్నా కూడా స్టేట్ గవర్నమెంట్ లో కానీ అన్ని డబ్బులన్నీ ఎంటీ చేసేసారు. చాలా డ్రా చేశారు లాస్ట్ మినిట్ లో కూడా. ఈ ఫండ్స్ లేనప్పుడు ఇవి 2-3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు కొన్ని ప్రాజెక్టులు, ఇప్పుడు క్లీన్ డ్రింకింగ్ వాటర్ కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, ఇవి 3-4 సంవత్సరాలు ఆగలేవు. ఆగలేనప్పుడు ఏ విధంగా ఆల్టర్నేట్ సోర్సెస్ ఆఫ్ ఫండింగ్ మనం తెచ్చుకోవాలి, వాటికి ఉన్న మెకానిజమ్స్ ఏంటి, బ్రెయిన్ స్టార్మింగ్ చేసుకున్నాం, కొన్ని ఐడియాస్ జనరేట్ చేసాం. కమిషనర్ గారు వాటన్నిటి మీద వర్క్ చేసి ఈ ప్రాజెక్టులకి కొత్త డిపిఆర్లు తయారు చేయటం, లేదంటే ఆల్టర్నేట్ డిపిఆర్లు తయారు చేయటం, అవన్నీ వారు చేస్తారు. అవి కూడా ఒక డిఫైన్డ్ టైం పెట్టుకున్నాం. ప్రతిదానికి 45 నుంచి 60 days లో అవన్నీ వచ్చే విధంగా. తర్వాత ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకొకటి, మాకు ఇక్కడ కౌన్సిల్ వచ్చేటప్పటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మేయర్లు కానీ, లేకపోతే కౌన్సిలర్లు కానీ వీళ్ళందరూ ఉన్నారు. మేము కొన్ని చేయాలనుకున్నా కూడా ఆ పొలిటికల్ విల్లు ఇవందరూ కలవకపోతే మళ్ళీ అధికారులు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది. దాన్ని ఎలా సాల్వ్ చేయాలని అదేవిధంగా వాళ్ళతో కూడా మాట్లాడతాము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు అందరం కలిసి ప్రజా సమస్యల మీద, ముఖ్యంగా పేదవాళ్ళు ఇబ్బంది పడకుండా వాళ్ళకి ఎంత సాధ్యమైతే అంత తొందరగా ఎలా చేయాలనే దాని మీదే ఎంటైర్ బ్రెయిన్ స్టార్మింగ్ జరిగింది. థ్యాంక్ యూ. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయ్యారు కదా, ఇక సినిమా ఇండస్ట్రీ బాగుంటుందని పశ్చిమ గోదావరి జిల్లా ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు వ్యాఖ్యానించారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సినిమా ఇండస్ట్రీ బాగుండాలని కోరుకునే వ్యక్తుల్లో తాను ఒకరినని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీని ఇబ్బందుల్లో పెట్టిందని ఆయన గుర్తు చేశారు. ఇకపై సినిమా ఇండస్ట్రీ బాగుంటుందని పేర్కొన్నారు. అందుకని అందరూ కలిసి వచ్చాం. ఎందుకంటే నాకు కళ్యాణ్ గారిని కలవాలనుకున్నాను కాబట్టి ఆయన కలవడానికి నేను వచ్చాను. సినిమా ఇండస్ట్రీ పరంగా కాస్ట్లీయెస్ట్ ఇండియన్ ఫిల్మ్ ఎవర్ మేడ్ ఇప్పటిదాకా. లోగో సౌండ్లే వస్తున్నాయి. గతంలో ఉన్న జీవో ప్రకారం రిలీఫ్ మాట్లాడుకోవడం జరిగింది. సెల్ ఫోన్ స్నాచింగ్లకు పాల్పడుతున్న 3 మైనర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ హిమాయత్ నగర్ ప్రాంతాల్లో సెల్ ఫోన్ స్నాచింగ్ చేస్తున్న వీరిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని నారాయణగూడ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. వీరి నుంచి ఓ హోండా యాక్టివా, ఒక మొబైల్ ఫోన్ ను పోలీసులు సీజ్ చేశారు. మనకు 21 తారీఖు నాడు రాత్రి 1:05 AM కు ఈ మల్బార్ కోర్టు దగ్గర ముడావత్ సంతోష్ అని అతను తన ఒక ఆటోను అక్కడ పెట్టుకొని ఫోన్ చూస్తున్నాడు. ఫోన్ చూస్తున్న సమయంలో 3 వ్యక్తులు ఒక హోండా యాక్టివా మీద వచ్చి అది రక్కీ చేసుకొని అతని దగ్గర ఫోన్ను లాక్కొని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత అది మనము ఇమ్మీడియట్లీ అతను రష్ కావడము, మనం ఇమ్మీడియట్లీ క్రైమ్ పార్టీని అన్ని దించడం జరిగింది. ఆ నైట్ ఆడెక్కడ పోయిండు, ఏంది మూమెంట్, ఎట్ సైడ్ వేర్ అనే మూమెంట్
మనం చూసుకున్న తర్వాత వీళ్ళ జాడ చూస్తే వీళ్ళంతా మైనర్స్, సైదాబాద్ ఏరియా ఉన్న మైనర్స్, ఒకడు 17 years, ఒకడు 15 years, ఓ 12 years. వీళ్ళంతా కూడా ఎడ్యుకేషన్ కంటిన్యూ చేయలేదు, డిస్కంటిన్యూ చేసిరు. ఇంతకుముందు కూడా పాత నేరాలు ఉన్నాయి వీళ్ళ మీద, ఇంతకుముందు కూడా హోమ్కి పోయొచ్చిర్రు. అయితే ఈ దొంగతనం చేసే ముందు వీళ్ళు 19వ తారీఖు నాడు ఒక హోండా యాక్టివా వనస్థలిపురంలో చేశారు. తర్వాత మన సరూర్నగర్లో ఒక హోండా యాక్టివా చేశారు 21 తారీఖు నాడు. ఆ 21 తారీఖు నాడు చేసిన హోండా యాక్టివానే ఈ యొక్క అఫెన్స్ కు యూజ్ చేశారు. బాపట్ల జిల్లా కొల్లూరు మండల పరిధిలోని ఈపూరు లంక, కాపులపాలెం గ్రామాల కూటమి పార్టీ శ్రేణులు పూజలు నిర్వహించారు. పవన్ కళ్యాణ్ విజయాన్ని హర్షిస్తూ ఈపూరు లంక గ్రామదేవుడైన పోతురాజస్వామి గుడి వద్ద 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేసి మొక్కుబళ్లు చెల్లించుకున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి కూటమి నేతలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.